జూలై 1st ఇది సేల్కి వస్తుంది. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. నేను కొని తెప్పించాల్సిందే కాబట్టి ఫస్ట్ సేల్ ఆర్డర్ చేస్తాను. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రివ్యూ మీ ముందు తీసుకొస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఐక్యూ నియో 10 కి 30,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో మంచి కాంపిటీటర్ లాంచ్ అయింది. పోకో F7 గురించి మాట్లాడుతున్నా. 32,000 రూపాయలకు లాంచ్ చేశారు. కార్డ్ ఆఫర్ తో 30,000 రూపాయలకు వస్తుంది. కానీ బేస్ వేరియంట్ 12GB 256GB లాంచ్ చేశారు పోకో F7 లో. అదే మీరు ఐక్యూ నియో 10 లో చూసుకుంటే 8GB 128GB బేస్ వేరియంట్ ఉంది. సో కొంచెం డీల్ బ్రేకింగ్ అనే అనిపిస్తుంది. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరు 30,000 రూపాయలు పెట్టి పోకో F7 కొన్నా కానీ దసరా దివాళీ సేల్స్ వస్తాయి కదా, అక్కడ మీకు ఆ ఫోన్ 25,000 రూపాయల కంటే లోపలికి వచ్చేస్తుంది. దారుణంగా ప్రైస్ అయితే డ్రాప్ అయిపోతుంది. రెండోది, ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ పోకో ఫోన్స్ లో ఒకలా ఉంటాయి, బట్ ఇన్ హ్యాండ్ రియాలిటీలోకి వచ్చేటప్పటికి ఇంకొకలా కనిపిస్తుంది. లాస్ట్ టైం నేను పోకో F6 ఫోన్ కొని రివ్యూ చేశాను. అందులో నా ఎక్స్పెక్టేషన్స్ ని మాక్సిమం అంటే కొన్ని విషయాల్లో రీచ్ అవ్వలేదు. అండ్ BGMI ఈ గేమింగ్ అవి చేసుకుంటున్నప్పుడు కూడా పోకో F6 కంటే పోకో X5 Pro లోనే బెటర్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. అందులో 120 FPS ఉండే, దీంట్లో 90 FPS. అండ్ కెమెరాస్ అయితే మోస్ట్లీ పోకోలో అంత గొప్పగా అనిపించవు. సో ఈసారి వీళ్ళు 8s Gen 4 ప్రాసెసర్ తీసుకొస్తున్నారు కదా, మంచి అప్గ్రేడ్స్ చేశారు అండ్ వాల్యూ ఫర్ మనీ అన్నట్లు అనిపిస్తుంది. కానీ ఇందాక చెప్పినట్లు రియాలిటీకి ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. 100% తెప్పేయడానికి ట్రై చేస్తా, కొన్ని రివ్యూ చేస్తాను. రివ్యూ చూసిన తర్వాత కొన్ని కూడా ట్రై చేయండి. జస్ట్ ఈ వీడియోలో మనం మా ఫోన్ గురించి ఒక ఒపీనియన్ మాట్లాడుకుందాం. మెయిన్ గా మాట్లాడాల్సింది బిల్డ్ క్వాలిటీ కూడా అప్గ్రేడ్ చేశారు. సైడ్స్ మొత్తం కూడా ఇది మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ ఫ్రంట్ రెండు కూడా గ్లాస్ బాడీనే. ఫ్రంట్ కార్నింగ్ గోల్డ్ గ్లాస్ 7 ఐ ప్రొటెక్షన్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా కార్నింగ్ గోల్డ్ గ్లాస్ 7 ఐ ప్రొటెక్షన్. ఫింగర్ ప్రింట్స్ అనేవి కొంచెం ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది, అది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది. అండ్ IP రేటింగ్ IP68 IP69 కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ కి సపోర్ట్ చేసింది. సో మోస్ట్లీ బిల్డ్ క్వాలిటీ పరంగా అయితే మొత్తాన్ని టచ్ చేశారు, ప్రాబ్లం లేదు. అండ్ మెయిన్లీ ఇప్పుడు ప్రాసెసర్ గురించి మాట్లాడుకోవాలి. 8s Gen 4 ప్రాసెసర్ తీసుకొని వచ్చారు. సేమ్ ప్రాసెసర్ మీకు ఐక్యూ నియో 10 లో ఉంటుంది. 3.2 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్. వీళ్ళు కూడా సేమ్ 2.1 మిలియన్ Antutu స్కోర్ ని మెన్షన్ చేశారు. అలానే పోకో కూడా అదే చెప్తున్నారు. రియాలిటీలోకి వచ్చేటప్పటికి మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఒకటి రీఫ్రెష్ రేట్ మీద ఉంటుంది. అలానే FPS ఎంత FPS కి ఆ గేమ్ సపోర్ట్ చేస్తుంది, నా ఫోన్ ఎంత ఆప్టిమైజ్ చేశారని చెప్పడానికి కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఐక్యూలో మీకు అరౌండ్ 120 FPS లో ఆప్టిమైజ్ చేశారు. అండ్ 144 Hz రీఫ్రెష్ రేట్ మీద మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ఉండిద్ది. బట్ స్టిల్ అవుట్ ఆఫ్ ది బాక్స్ పోకో F7 లో మీకు 90 FPS సపోర్ట్ ఇచ్చారు. అక్కడ ఒకటి దెబ్బడుతుంది. పోకో X6 Pro దీని ప్రెడిసెసర్ దాంట్లో కూడా 90 FPS ఉండింది. పోకో X5 Pro లో 120 FPS ఉండేది. ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ పోకో X5 Pro లో గేమింగ్ మాత్రం. వీళ్ళు ఈసారి అప్డేట్ తీసుకురావట్లేదని మనం ఎక్కడ మెన్షన్ చేయలేదు. అండ్ BGMI గురించి కూడా వీళ్ళు ఎక్కడ ఏం మెన్షన్ చేయట్లేదు. బట్ ప్రాసెసర్ పరంగా అయితే మంచి కేపబిలిటీ ఉన్న ప్రాసెసర్. అది మనం తెప్పించి గేమ్స్ ఆడిన తర్వాత నేను ఇంకొకసారి షేర్ చేసుకుంటా. RAM and ROM కాన్ఫిగరేషన్స్ LPDDR5X RAM తో UFS 4.1 స్టోరేజ్ టైప్స్ తో వస్తుంది. రెండు లేటెస్ట్ అండ్ బెస్ట్ ఇన్ ద సెగ్మెంట్. సో ఇక్కడ కూడా ఎక్కడ వీళ్ళు కాంప్రమైజ్ అవ్వలేదు. ఇది కూడా మంచి మూవ్ అని చెప్పాలి. నెక్స్ట్ నెట్వర్క్స్, సిగ్నల్ రిసెప్షన్, వైఫై స్పీడ్ పరంగా అయితే ఎక్కడ కూడా వీళ్ళు అన్ని 5G బ్యాండ్స్ యూస్ చేశారని ఎక్కడ మెన్షన్ చేయట్లా. కేవలం వైఫై అండ్ బ్లూటూత్ వర్షన్ మాత్రమే మెన్షన్ చేస్తున్నారు. 5G బ్యాండ్స్ ఎన్ని అనేది మనకి ఇప్పటికీ క్వశ్చన్ మార్క్. తెలిసినవి అయితే వైఫై 7 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. లేటెస్ట్ వైఫై 6E కాకుండా వైఫై 7 లేటెస్ట్. అండ్ బ్లూటూత్ కూడా బ్లూటూత్ 5.3, బ్లూటూత్ 5.4 కాదు, డైరెక్ట్ బ్లూటూత్ వర్షన్ 6 ఇచ్చేసారు. రెండు కూడా ఐక్యూ కంటే ఫార్ బెటర్ ఉన్నాయి. అండ్ 5G బ్యాండ్స్ పరంగా కూడా యాంటెనాస్ ఐక్యూతో కంపేర్ చేస్తే ఎక్కువ యాంటెనాస్ ఇచ్చారు. మరి చూడాలి రియల్ లైఫ్ లో సిగ్నల్ రిసెప్షన్ ఎలా ఉంటుందో. ఎక్స్ట్రా ఫీచర్స్ ఇంకా NFC, ఎయిర్ బ్లాస్టర్ ఈ రెండింటి పరంగా రెండు ఉన్నాయి. NFC ఉంది, ఎయిర్ బ్లాస్టర్ ఉంది. ఇంకా డిస్ప్లే ఇందులో 6.83 ఇంచ్ 1.5K రెజల్యూషన్ 120 Hz రీఫ్రెష్ రేట్ ఉన్న POLED డిస్ప్లే తీసుకొని వచ్చారు. పెద్ద డిస్ప్లే ఇది, కొంచెం సింగిల్ హ్యాండ్ అయితే కష్టమే. అండ్ బెజల్స్ కూడా చాలా థిన్నర్ బెజల్స్ ఉన్నాయి. డిస్ప్లే క్వాలిటీ అయితే జనరల్ గా బాగా తీసుకొస్తారు Xiaomi వాళ్ళు. అండ్ ప్యానల్ కూడా ఇది 10+2 బిట్ ప్యానల్, డైరెక్ట్ 12 బిట్ ప్యానల్ అనుకోకండి. 10+2 బిట్ ప్యానల్ ఇది. 68.7 బిలియన్ కలర్స్ ని ప్రొడ్యూస్ చేయగలదు. HDR10+ సపోర్ట్ ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంటుంది, లాస్ట్ జనరేషన్ లో తీసుకొచ్చినట్లే. అండ్ ఈసారి కొంచెం బ్రైట్నెస్ నిట్స్ పెంచారు. 3200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఇచ్చారు. నామినల్ బ్రైట్నెస్ నిట్స్ కూడా ఎక్కడ మెన్షన్ చేయట్లేదు. సో రియాలిటీలో ఈ బ్రైట్నెస్ నిట్స్ మనకి ఎంతవరకు ఉపయోగపడతాయి, నామినల్ నిట్స్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా తర్వాత చూద్దాం. అండ్ ఇప్పుడు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఇది ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది, అల్ట్రాసోనిక్ కాదు. ఇక స్పీకర్స్ ఇందులో స్టీరియో స్పీకర్స్ తో వస్తున్నాయి. టాప్ అండ్ బాటమ్ స్పీకర్స్. అండ్ డాల్బీ అట్మోస్ కూడా సపోర్ట్ చేస్తుంది. హైరీస్ ఆడియో సర్టిఫికేషన్ కూడా ఉంది. మల్టీమీడియా పరంగా, డిస్ప్లే పరంగా అండ్ ఆడియో స్పీకర్స్ పరంగా కాంప్రమైజ్ లేదు. అండ్ ఇప్పుడు కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫోన్ కి ఏదన్నా మేజర్ కాన్ ఏదైనా ఉంటుందంటే అది కెమెరాసే. జనరల్ గా పోకోలో ఏ డివైస్ లో కూడా కెమెరాస్ బాగు, అంతెందుకు రెడ్మీలో కూడా అంత బాగుండవు, అసలు కెమెరాస్ బాగుండవు. మీరు ఒకవేళ ఈ ఎంటైర్ ఫ్యామిలీలో కెమెరాస్ బాగుండే ఫోన్స్ పిక్ చేసుకోవాలనుకుంటే Xiaomi నేమ్ తో వచ్చేది పిక్ చేసుకోవాలి. Xiaomi 15, Xiaomi CV14 ఇట్లాంటి డివైస్ లోనే కెమెరాస్ కొంచెం బెటర్ గా ఆప్టిమైజ్ చేసి ఉంచుతారు. అండ్ ఆ లెన్స్ అవన్నీ ప్రాపర్ గా ఆర్గనైజ్ చేసి ఉంచుతారు. సో ఇందులో కూడా లాస్ట్ జనరేషన్ కెమెరాస్ తీసుకొని వచ్చారు. అసలు దీంట్లో ఏం పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, Sony IMX882 సెన్సార్ తో తీసుకొని వచ్చారు. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది. 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. కొద్దిగా పెరిస్కోప్ లెన్స్ కానీ టెలిఫోటో లెన్స్ కానీ యూస్ చేస్తుంటే బాగుండేది. లేదా ప్రైమరీ సెన్సరే LYT 700C సెన్సార్ తో కానీ IMX900 సిరీస్ సెన్సార్ తో కానీ ఇచ్చుంటే కొంచెం బెటర్ అనిపించేది. సో ఈ
కెమెరా సెటప్ అయితే ఇంప్రెస్ చేసే కెమెరా సెటప్ ఏం కాదు. అండ్ వీడియోస్ 4K 60 FPS లో రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ మాత్రం 1080p 30 FPS వరకు మాత్రం. ఫ్రంట్ 4K ఇచ్చుంటే చాలా బాగుండేది. కాంపిటేటర్ ఇప్పుడు ఐక్యూలో మీకు 4K ఉంది, వీళ్ళు దాన్ని కూడా తీసుకొస్తే ఆల్మోస్ట్ అన్ని సెగ్మెంట్స్ లో కాంపిటీషన్ ఇచ్చినట్లు ఉండేది. బట్ ఓకే, కెమెరా శాంపిల్స్ అన్ని మనం క్యాప్చర్ చేసిన తర్వాత ఇంకొకసారి మాట్లాడదాం. ఫైనలీ దీంట్లో ది మోస్ట్ అండ్ దీని మెయిన్ యూఎస్పీ గురించి మాట్లాడితే 7550 mAh బ్యాటరీ, 90 వాట్ ఛార్జర్ బాక్స్ లో ఇస్తారు. వైర్లెస్ ఛార్జ్ లాంటి సపోర్ట్స్ ఏమి ఉండవు, కానీ మ్యాసివ్ అంటే మ్యాసివ్ బ్యాటరీ ఇది. బట్ రియాలిటీలో కూడా చూద్దాం ఒకసారి బ్యాటరీ ఆప్టిమైజేషన్ ఎలా ఉంది, నిజంగానే 2 days వచ్చేలాగా ఆప్టిమైజ్ చేశారు ఏంటి అని. అండ్ దీనికి హైలైట్ నాకు అనిపించింది 22.5 వాట్ రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది ఈ ఫోన్. మీకు రివర్స్ ఛార్జింగ్ మోస్ట్లీ 5 వాట్ 10 వాట్ కి క్యాప్ చేస్తూ ఉంటారు, బట్ 22.5 వాట్ లో రివర్స్ ఛార్జ్ చేస్తుందంటే ఇప్పుడు సామ్సంగ్ కానీ ఐఫోన్ ఇట్లాంటివి ఏమున్నా కానీ 20-25 వాట్ మధ్యలో రేట్ చేస్తుంటారు. ఫాస్ట్ ఛార్జ్ లో వెనక్కి రివర్స్ ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకా UI OS వీటి పరంగా మాట్లాడితే ఒకటి HyperOS 15 బేస్ తో Android 15 తో వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. అండ్ అప్డేట్ పాలసీ కొంచెం నాకు తికమగ్గా అనిపించింది. పోకో ఇండియా వెబ్సైట్ లోకి వెళ్తేనేమో 4+6 years అని మెన్షన్ చేస్తున్నారు. ఫ్లిప్కార్ట్ బ్యానర్స్ లోనేమో 3+4 years అని మెన్షన్ చేస్తున్నారు. సేమ్ ఇలానే మొన్న వివో T4 Ultra తో కూడా రిపీట్ చేశారు. T4 Ultra వాళ్ళు ఏమో నాకు మీటింగ్ లో 2+3 years అన్నారు. ఫ్లిప్కార్ట్ పేజ్ లోనేమో 3+4 years అని మెన్షన్ చేశారు. మినిమం మనం లెక్క క్యాల్కులేట్ చేసుకున్నా కానీ 3+4 years మినిమం వస్తున్నాయి కాబట్టి వెరీ గుడ్. 4+6 years వచ్చుంటే ఈవెన్ బెటర్ ఉండేది, బట్ 3+4 years కూడా చాలా మంచిది. సో ఇవి ఓవరాల్ గా పోకో F7 గురించి కంప్లీట్ స్పెసిఫికేషన్స్. రైట్ నౌ చాలా మందికి ఉన్న డౌట్ వారంటీ ఇట్లాంటికి సంబంధించి, ఎందుకంటే పోకోలో ఇంతకు ముందు మదర్ బోర్డ్ ఇష్యూస్ అట్లాంటివి చూస్తున్నారు. ఇప్పుడు అవి రిపీట్ అవుతాయా అని చెప్పంటే మోస్ట్లీ అవి రిపీట్ అవ్వవు 99%. ఒకవేళ అయినా కానీ వీళ్ళు 1 year వారంటీ ఇస్తారు. ఫస్ట్ సేల్ లో కొనుక్కున్న వాళ్ళకి 2 years వారంటీ అన్నట్లు అంటున్నారు. నేనైతే ఫస్ట్ సేల్ లో పిక్ చేసుకున్నాను, ఎవరికి సజెస్ట్ చేయను. జనరల్ గా రివ్యూస్ చూడండి, నా రివ్యూ చూడమని నేను డబ్బా కొట్టట్లా. అందరు రివ్యూస్ చూడండి, మీకు ఒక మంచి ఒపీనియన్ వచ్చిన తర్వాత ఆ తర్వాత పిక్ చేసుకోవడానికి ట్రై చేయండి. మన రివ్యూ కూడా July 1st నేను ఫోన్ ఆర్డర్ చేసిన తర్వాత నా దగ్గరికి వచ్చింది కదా, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రివ్యూ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఆ తర్వాత మీ నిర్ణయాన్ని మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ యు తారుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్.